ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం వరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ సౌలు పౌలుగా మార్పు చెందినటువంటి విధానంలో ఒక సందర్భం, ప్రారంభం తన సాక్ష్యం పంచుకుంటున్నాడు. ఇక్కడ వైద్యుడైనటువంటి లూకా చాలా చక్కగా అర్థవంతంగా దీన్ని రాశారు. అననీయ జడుస్తున్నాడు, ప్రభు అయితే చెప్తున్నాడు, ఇదిగో తిన్నదనమైనటువంటి వీధి దగ్గర సౌలు ఉంటాడు, నువ్వు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వెయిట్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, ప్రభువా ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు? అతనా ఎంతమందిని నాశనం చేశాడు, ఎంతమందిని హింసించాడు అని చెప్తుంటే దేవుడు అన్నాడు, అప్పుడు సౌలు కాదులే, నే మార్చుకున్నాలే, నే దర్శించాలే అతన్ని అని అననీయకు జవాబిస్తున్నటువంటి మా సందర్భంలో ఒక మాట, ఎవరనుకుంటున్నావు? అతడు నేను ఏర్పరచుకున్నవాడు, నేను వాడుపడుతున్నటువంటి సాధనం అతను. ఆ మాట అదే చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్న సాధనం అంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన్ని భరించారనుకున్నారు భారంగా, నేను భరిస్తాను అతన్ని. నువ్వు భయపడాల్సిన పని లేదు అననీయ, నువ్వు ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తా. నేత్రాలు కోల్పోయి ఉన్నాడు అతను. ఎంత దోషకుడో, ఎంత హింసకుడో, ఎంత హానికరుడో అంతగా దేవుని కొరకు పనిచేసినటువంటి వాడు. మార్పు చెందకముందు ఎలాంటి జీవితం, ఎన్ని హింసలు, శ్రమలో, దానికి క్వైట్ ఆపోజిట్గా అన్ని అధిక శ్రమలు అనుభవించినాడు పౌలుగా మార్పు చెంది. ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయేల్ ఎదుట, రాజుల ఎదుట, అన్యుల ఎదుట కూడా నేను ఏర్పరచుకున్న సాధనంగా ఉంటాడు. నువ్వు వెళ్ళు, ధైర్యంగా ప్రార్థించు. అంటే ఇక్కడ ఈ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే పిల్లరా, మనము దేవుణ్ణి ఏర్పరచుకున్న సాధనముగా ఉన్నామా లేదా? దేవుడిని రక్షించాడు, మిమ్మును రక్షించాడు. మనము దేవుడు ఏర్పరచుకున్న సాధనములుగా మార్చబడాలి. దైవరాజ్య నిర్మాణములో అలుపెరగకుండా సాగిపోవాలి. మన గురించి ఏదో చేస్తామని భయపడటం వేరు, కానీ మన పని దేవుని పని. దేవుడు ఏర్పరచుకున్న సాధనముగా పౌలు మాత్రమే లేడు, అందరూ ఉన్నారు. దైవరాజ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులే. భయపడకూడదు. అక్కడ అననీయ భయపడుతుంటే దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు, ఎల్లు, ప్రార్థన చేయి. రే దేవుని బిడ్డ, రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? ప్రార్థన చేయటం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైంది? దేవుడు నిన్ను ఏర్పరచుకున్న విషయం అర్థమైందా? లేదండి, నేను ఒక సామాన్య విశ్వాసిని అంటున్నావేమో. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ స్వజనులను రక్షించుకుంటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబీకులను రక్షించుకున్నట్టుకు దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న సాధనంగా పనిచేయాలి, పనిముట్టుగా పనిచేయాలి. సాదాసీదాగా, సామాన్యంగా, నామకే వాస్తేగా, నామకార్థంగా ఏదో అలా ఉంటానండి, అలా చేస్తానండి, అలా వెళ్తానండి, అలా చర్చిలో కనబడతానండి, అలా వచ్చేస్తానండి అంటే దాని కొరక ప్రభు ఏర్పరచుకున్నది. ఆయన చేతిలో పనిముట్టుగా ఏర్పరచుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి జీవితమో, పౌలుగా మార్పు చెందిన తర్వాత ప్రభు ఎలా తనను వాడుకున్నాడో మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు, చూస్తున్నారా, ఆ నామము భరించుటకు. కొంతమంది ఆ పేరు ఒప్పుకోరు, ఆ పేరు తట్టుకోలేరు. కొంతమందికి చూడండి, కొన్ని పేర్లు చెప్తుంటే తట్టుకోలేరు, ఆ పేరు ఎత్తద్దు నా ముందు అంటారు. కానీ ఆయన నామము భరించుటకు, నామము, పేరు, ప్రభుని భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. ఆలోచించండి పిల్లలు. రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట, అన్యజనుల ఎదుట మనల్ని దేవుడు ఎవరెవరి ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు, అందరి ఎదుట దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా కనపడాలి. ఎస్, ఈ ఆయుష్కాలం ఇచ్చింది ప్రభు అందుకే. నీ పని చేసుకో, నీ ఉద్యోగం మానమనిక, నీ పని నీదే, నీ చదువు నీదే, కానీ దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాలి.
ఇది మన జీవితం అయి ఉండాలి. దైవరాజ్య సంకల్పంలో ముందుకు వెళ్ళాలి. నీ కుటుంబం నశించడం నీకు ఇష్టం లేదు, నీ చుట్టూ ఉన్న ప్రజలు నశించడం నీకు ఇష్టం లేదు కదా. మరి సాధనముగా పనిచేస్తున్నావా? ఆయనకి ఇష్టమైన పనిముట్టుగా పనిచేస్తున్నావా? ఎస్, ఆయన నామమును భరిద్దాం. ఆయన ఏర్పరచుకున్నటువంటి సాధనముగా పనిచేద్దాం. జీవించిన కొన్ని నాళ్ళైనా సంతృప్తిగా, సంతోషంగా, బళా అన్నట్లుగా, తలెత్తుకునేటట్లుగా ఒక పదును పెట్టబడినటువంటి పనిముట్టుగా బ్రతుకుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలవ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రభువా నీకు వందనములు, మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. సౌలును పౌలుగా మార్చారు. ఎంతమందిని హింసించారో అంతకు రెట్టింపు ఆత్మలు సంపాదించే పనిలో నువ్వు ఏర్పరచుకున్న సాధనంగా వాడబడ్డాడు. మేమును వాటికి జీవితం అనుగ్రహించే కృప దయచేయమని ప్రభువైన క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.